పావు కిలో చికెన్లో కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి, గరం మసాలా, 1.5 స్పూన్ కరివేపాకు, కార్న్ ఫ్లోర్ 1 స్పూన్, బియ్యం పిండి 1 స్పూన్, శనగపిండి 1 స్పూన్. చికెన్ పకోడీ వేయించుకోవడానికి ఒక పాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కేలోపు ఈ చికెన్ పకోడీలో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే డ్రైగా ఉంది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది, అయినా కూడా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంత జోరుగా ఉండాలి చికెన్ పకోడీకి. ఆయిల్ వేడెక్కుతుంది, మనం ఒక్కొక్క పీసు ఆయిల్లో వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం మూత పెట్టుకుని ఉంచుకుందాం. బయట డీప్ ఫ్రైకి బాగా ఎక్కువ నూనె వేస్తారు కాబట్టి ములిగేంత వాళ్ళు మూతలు అవి పెట్టరు. ఈ మొక్క లోపలంతా కూడా బాగా కుక్ అయ్యేలాగా మనం మూత పెట్టుకుందాం హై ఫ్లేమ్లోనే. ఇలా కదపకుండా ఉంటే మనం మసాలా కలుపుకున్నాం కదా, ప్రతిదీ కూడా ముక్కకి సాఫ్ట్గా అంటుకుంటుంది. లేదంటే ముందే కలిపేసామనుకో ఆయిల్లోకి స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇలాగా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు. ఇప్పుడు తిప్పుతుంటే ఆయిల్లోకి ఆ మసాలా స్ప్రెడ్ అవ్వకుండా ఉంది. చిన్న చిన్న టిప్స్ ఇలా పాటిస్తే చికెన్ పకోడీ ఇంట్లో మనం బయట చేసుకునే విధంగానే స్ట్రీట్ ఫుడ్ లాగానే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం వేసిన మసాలా ముక్కకి చక్కగా ఫిట్ అయ్యింది. అండ్ ఇలా టర్న్ చేసుకుంటూ ఉంటే అటు సాఫ్ట్గాను అండ్ పైన వేసిన లేయర్ క్రిస్పీగాను చాలా టేస్టీగా వస్తుంది. ఒక స్ట్రైనర్ పెట్టుకుని ఈ ఆయిల్ పైన ఇది ఉంచుకొని మనం ఇలా తీసేస్తే ఆయిల్ మొత్తం కింద కడాయిలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ ఆవిరికి
ముక్కకు పట్టిన ఆయిల్ అంతా కూడా కిందకి డ్రై అయిపోతుంది. ఇది స్మాల్ టిప్. లేదంటే మనం టిష్యూ యూస్ చేయొచ్చు. ఇలా చేసుకోవడం వలన ఆయిల్ అంతా కిందకి డ్రై అయిపోయి ముక్క నీట్గా ఉంటుంది. ఇలా ఆవిరికి ఈ విధంగా అనుకుంటే ఆయిల్ మొత్తం కిందకి డ్రై అయిపోతుంది. వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ టైం మిగిలినది కూడా ఒక్కొక్క పీస్గా వేసేసుకోవాలి. ఇది సెకండ్ టైం వేసింది కూడా హై ఫ్లేమ్లో ఉంచుకుని క్లోజ్ చేసుకోవాలి. స్ట్రీట్ స్టైల్లోని చికెన్ పకోడీ మనం డీప్ ఫ్రై చేసాం. ఆయిల్ అస్సలు ఉండదని చెప్పను, కానీ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఆయిల్ దాన్ని పట్టకుండా విడిపోతుంది. సో నా స్టైల్ చికెన్ పకోడీ చూపించాను. అండ్ ముక్క ఎలాగా కుక్ అయింది అనేది చూద్దాం. సాఫ్ట్గా నీట్గా సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంట్లో చేసుకున్న స్ట్రీట్ టైప్ వచ్చేలాగా క్రిస్పీ చికెన్ పకోడీ. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ ఫాలో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.